లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎన్ని టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధారంలో వీఆర్ క్రియేటింగ్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15 నుంచి 20% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేమనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేం కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్, అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ వుడ్ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నెంబర్ చేయొద్దండి, ఈ ఒక్క నెంబర్కే, ఏదైతే 9553000009 ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. లేదు, ఈ నెంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు. అంటే ఒక్క నిమిషం, పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ టెస్ట్ చాలామంది వచ్చి ఈరోజు పడతారు, గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. జనరలీ 1-2 డేస్ ఇది ఉంటుంది ఈ ఛాలెంజ్. మేము అనుకునేది అంటే, ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడైనా ఆగింది, జనరల్గా నేను చూసా, నేను ఏదైనా ఈకామర్స్ పోర్టల్తో కానివ్వండి, లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు, పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు, what is the issue, how can I solve, through a bot. Similar model we are going to implement in government of Andhra. So ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగుంటే we will proactively reach out to the citizen. In phase 2 we'll reach out to the citizen, real time we'll engage. Meta 0. They're a platform. They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just Dial has like 10 8s. Maybe you could have tried 10 4s or 5 10s or 10 5s. It was very difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge. Okay. Then it's easy. 9552300009. A little bit difficult actually. Yeah. But people will get used to it. Yeah. So will the servers of this, the servers hosting this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are in the State Resident Data Hub, SRDH. State Resident Data Hub. The servers are under the physical custody of the state government. Okay. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay. Sir, yes, sir. That's what. Sir, you are offering. Sir, offering more than 150 services. 154 services.
there is any problem getting the reply or clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. The satisfaction level will be more with any interface, something. If I, So there is a debate on it, but as of now, we want to use this as the only highway of interaction at this junction. We have not thought through beyond that. Sir, there is no. Sorry? అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం. కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం